హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకపోతే అలాగే అయిపోవటం మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ప్రోమో చూసే ఉంటారు కదా, బర్నీ గారు శ్రీజ గారిలో ఒకరైతే హౌస్లో నుంచి బయటకు వచ్చారు. ఆ బయటకు వచ్చింది వచ్చేసి శ్రీజ అయితే హౌస్ నుంచి బయటకు వచ్చింది. బర్నీ గారు హౌస్లో ఉన్నారు. కానీ శ్రీజ ఇంటికి వెళ్ళలేదంట. ఒక హోటల్ రూమ్లో పెట్టారు బీబీ టీం. ఎందుకంటే సాటర్డే రోజు శ్రీజని ఏబిఎస్ ఇంటికి పంపిస్తారా లేకుంటే రీఎంట్రీ ఇప్పిస్తారా మనకు తెలియాల్సింది. సాటర్డే వరకు ఆగాలి. அதே மாதிரி இன்னொரு ஃப்ளாஷ் நியூஸ் நம்மக்கிட்ட இருக்குது. அது என்னென்னா, ஆயிஷாக்கு உடம்பெல்லாம் நல்லா க்யூர் ஆயிருக்குது. அதனால தான் பிபி டீம் மற்றே ஆயிஷானி ரீஎன்ட்ரி போடுறதுக்கு பிளான் பண்ணியிருக்குது. இந்த சாட்டர்டே நாள் தான் நமக்கு தெரியும் ఆయిషా రీఎంట్రీ இருக்குదా ఇలియానా பார்க்கலாம். ఇంకోటి ఏంటంటే, ఆయిషా కూడా హెల్త్ అంతా సరి అయిపోయిందంట. దానికే మళ్ళీ రీఎంట్రీ ఇప్పించాలని బీబీ టీమ్ ప్లాన్ చేస్తుందంట. ఈ సాటర్డే రోజు తెలుస్తుంది ఆయిషా హౌస్లోకి వెళ్తుందా లేదా అని రీఎంట్రీతో. ఒకవేళ వెళ్తే ఈ సాటర్డేనే వెళ్ళాలి, లేదంటే లేదు ఆయిషా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజైతే ముగ్గురు ఇరగదీయేశారు. ఒకటి వచ్చేసి దివ్య, కళ్యాణ్, ఇమాన్యువల్. టాస్క్లు అయితే ముగ్గురు 3 టాస్కుల్లో చాలా అంటే చాలా బాగా ఆడారు. ఇంకా అంతకంటే ముందర రేషన్ మేనేజర్ తనుజ ఫస్ట్ నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడు రేషన్ మేనేజర్ అయినా. అందుకే తనుజ వచ్చేసి రేషన్ మేనేజర్ తీసుకోకుండా ఉంటే బెటర్. ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటే మళ్ళీ రేషన్ మేనేజర్కి వెళ్తుంది, మళ్ళీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. నాకు వద్దంటుంది, మళ్ళీ అదే రిపీట్ అవుతూనే ఉంటుంది. గట్టిగా చెప్పి ఈసారి ఆ రేషన్ మేనేజర్ నాకు వద్దు, నాకు ఏదన్నా డ్యూటీ ఏంటంటే మంచిది, లేకుంటే ఈ వారం అంతా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సాటర్డే రోజు అయితే గట్టిగా డిస్కషన్ ఉండబోతుంది దీని మీద. మాదిరి గారు అయితే ఒక్కరోజు అలిగి అన్నం కూడా తినకుండా ఉన్నారు. ఈరోజైతే ఇంకా బతిమాలి తినిపించారనుకోండి, ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయారనుకోండి. వీళ్ళు అలాగే ఉన్నారు. రీతో డీమని ఎలాగైతే ఎంత కొట్టుకున్నా కలిసిపోతారో వీళ్ళు అలాగే కలిసిపోయేలాగా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ టాస్క్ శ్రీజ అలాగే దివ్య ఇద్దరు ఆడారు. దివ్య అయితే నెక్స్ట్ లెవెల్లో ఆడింది. శ్రీజ ఒక్కటి కూడా పెట్టలేకపోయింది, కానీ దివ్య 5 పెట్టేసిందంటే ఎంత బాగా ఆడిందో దివ్య చూడండి. బర్నీ గారికి బాన్స్ పెట్టుకున్నందుకు ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. నా పెద్ద కూతురు నన్ను గెలిపించిందే అని నిజంగా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండో టాస్క్. ఈ టాస్క్లో బర్నీ గారు అలాగే రాము, కళ్యాణ్ అలాగే శ్రీజ వీళ్ళిద్దరూ ఆడారు. వాళ్ళు 8 మినిట్స్ వర్క్ చేస్తే వీళ్ళు 2.5 మినిట్స్లో టాస్క్ ఫినిష్ చేశారంటే ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేశారు. కళ్యాణ్ అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేశాడు. ఈ టాస్క్ అయితే కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడాడు. ఇంకా థర్డ్ టాస్క్, మెయిన్ టాస్క్. ఈ టాస్క్లో అయితే ఇమాన్యువల్ యునానిమస్ విన్నర్ అయ్యాడు. ఇక్కడ డీమన్ అడుగుతూనే ఉన్నాడు, నన్ను పంపించు అని. కానీ శ్రీజ ఒక టాస్క్ వాడు గెలిచాడు కదా, ఇప్పుడు వాడినే పంపిస్తే మళ్ళీ ఆ జోస్లోనే గెలిచేస్తాడు అని చెప్పి కళ్యాణ్నే పంపించింది. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు, మిమ్మల్ని ఎవరైతే హౌస్లో ఉంచాలనుకున్నానో వాళ్ళు పంపినని. అదే కదా, అదేదో చెప్పాడు. దానికే మళ్ళీ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకునేది. కానీ అక్కడ డీమన్ అడుగుతూనే ఉన్నాడు, నేను బాగా ఆడతాను నన్ను పంపి అని. కానీ కళ్యాణ్ పంపించింది కాబట్టి ఇంకా ఆ తర్వాత గొడవ కూడా అయింది డీమన్కి శ్రీజకి. ఇంకా పంపించారు. కళ్యాణ్ అయితే సరిగ్గా కట్టలేకపోయాడు, ఫినిష్ కూడా చేయలేకపోయాడు. కానీ బుద్ధిబలం చాలా ఉంది ఇమాన్యువల్కి. మనం ఫస్ట్ నుంచే అదే మాట్లాడుకున్నాం. ఇమాన్యువల్ ఏదైనా బుద్ధితో బాగా ఆలోచిస్తాడు టాస్క్లు అయినా కానీ. ఇప్పుడు అదే చేశాడు. బర్నీ గారిని ఎవరైతే నువ్వు కట్టప్ప నన్ను పొడిచావురా అన్నాడో వాళ్ళ దగ్గరే సలాం అనిపించుకున్నాడు ఇమాన్యువల్. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆడాడు ఈ టాస్క్ అయితే ఇమాన్యువల్. ఇంకా ఆ రీగ్రేట్ కూడా ఉండదు. ఇప్పుడు ఒకవేళ రాముని పౌరాస్త్ర యూజ్ చేసి బర్నీ గారిని సేవ్ చేసి రాముని పంపించేసింటే రీగ్రేట్ ఉండొచ్చు. ఈయనకి ఓట్లు తక్కువ వచ్చాయి, కానీ నేను రాముని పంపించేసినే నా బాండ్ వల్ల అని. కానీ ఆయన్నే పంపించేశాడు, ఓట్లు తక్కువ వచ్చాయని. ఇప్పుడు మళ్ళీ ఆయన్నే ఈ టాస్క్ గెలిపించి మళ్ళీ హౌస్లోకి పిలుచుకున్నాడు కాబట్టి ఇమాన్యువల్కి ఇంకా ఈ రీగ్రేట్ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా కట్టప్ప ఇది క్యాన్సిల్ అయినట్టు.